హరి ఓం. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 9 శ్లోకాలు 4-5. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితం నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతశ్చ మమాత్మా భూత భావన. మహాత్ములు చెప్తున్నారు, భగవద్గీతలో ఈ 2 శ్లోకాలు అర్థం మనం తెలుసుకుంటే వేదాంతం మొత్తం తెలుసుకున్నట్టే. చూద్దాం ఇందులో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు. మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన. అక్కడ ఇక్కడ అందరిలో యావత్ జగత్తులో నేనే అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నాను. అక్కడ ఇక్కడ అందరిలో, ఇక్కడ అందరిలో అంటే పుట్టిన బిడ్డలో, మృత దేహంలో, స్త్రీ యందు, పురుషుడి యందు, పిల్లల యందు, యవ్వనంలో ఉన్నవాడి యందు, వృద్ధులలో, ముష్టివాడిలో, రాజులో, చెట్లల్లో, పుట్లల్లో, పశువుల్లో, పక్షులలో, భూమిలో, జలములో, గాలిలో, అగ్నిలో, పర్వతాల్లో, నదులలో, మేఘములో, సూర్యుల్లో, చంద్రుల్లో, నక్షత్రాలలో, అనంత బ్రహ్మాండాలలో, అనేక దేవీ దేవతలలో కూడా, సృష్టి ప్రళయములో కూడా నేనే వ్యాపించి ఉన్నాను. అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నాను. నేనే అందరి యందు వ్యాపించి ఉన్నాను. అందరూ నాలో ఉన్నారు. మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని. వాళ్ళందరూ నాలో ఉన్నారు. సో అక్కడికి 2 విషయాలు అయ్యాయి. ఒకటి, అంతటా నేనే వ్యాపించి ఉన్నాను, అవ్యక్త రూపంలో అందరిలో నేనే ఉన్నాను. 2, వాళ్ళందరూ నాలో ఉన్నారు. కానీ నచాహం తేషు అవస్థితం, నేను వాళ్ళల్లో లేను. నచ మత్స్థాని భూతాని, వాళ్ళందరూ నాలో లేరు. పశ్యమే యోగమైశ్వరం, నా యోగైశ్వర్యాన్ని చూడండి. అక్కడికి ఎన్ని విషయాలు అయ్యాయి. 1, నేను అందరిలోనూ వ్యాపించి ఉన్నాను. 2, అందరూ నాలో ఉన్నారు. 3, నేను వాళ్ళల్లో లేను. 4, వాళ్ళు నాలో లేరు. నా యోగైశ్వర్యాన్ని చూడండి. నేను జీవులందరికీ పాలకుడుగా ఉంటూ సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ విరాట రూపంలో, ఈ అభివ్యక్తిలోకి ఉన్న, అంటే నీకు అనుభవంలోకి వస్తున్న ఈ సృష్టిలో భాగాన్ని కాను. నేను సృష్టికి కారణరూపాన్ని, కానీ సృష్టి నుంచి ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటాను, సృష్టికి ఎప్పుడు అతీతంగా ఉంటాను. నేను అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాను, కానీ అన్నింటికంటే అతీతంగా ఉంటాను. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా కుదురుతుంది? దీనికి మనకి చక్కటి ఉదాహరణ ఏంటంటే స్వప్న, కళ. ఒక స్వప్నద్రష్ట స్వప్నలోకాన్ని సృష్టించుకుని అందులో స్వప్న పురుషుడుగా స్వప్నకాలం యందు స్వప్నలోకంలో అనుభవాలు అనుభవిస్తాడు. కానీ స్వప్నద్రష్ట స్వప్నలో ఉండడు. అలాగే భగవంతుడు కూడా యావత్ సృష్టిని నిర్మించిన తర్వాత, యావత్ సృష్టికి కారణం అయినప్పటికీ, సృష్టిలో వ్యాపించి ఉన్నప్పటికీ సృష్టికి అతీతంగా ఉంటాడు. సృష్టి నుండి నిర్లిప్తంగా ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే
ఈ స్వప్న ఉదాహరణని మనం బాగా అర్థం చేసుకోవాలి. స్వప్న ద్రష్ట అంటే ఎవరు? ఎందులోంచి అయితే, ఎవరిలోంచి అయితే సమగ్ర స్వప్నలోకం వస్తుందో ఆయనే స్వప్న ద్రష్ట. మరి స్వప్న పురుషుడు ఎవరు? స్వప్న లోకంలో అనేక దేహాలు కనిపిస్తున్నప్పటికీ ఒక దేహాన్ని మాత్రమే నేను అనుకుని దాని ద్వారా వివిధ అనుభవాలను అనుభవించేవాడు స్వప్న పురుషుడు. మరి స్వప్న లోకం, స్వప్నలో కనిపించే, కలలో కనిపించే మొత్తం దృశ్యం అంతా స్వప్న లోకం. ఈ స్వప్న పురుషుడు మెళుకు వచ్చినప్పుడు స్వప్న లోకం సహితం స్వప్న ద్రష్టలో ప్రవేశిస్తాడు. స్వప్న ద్రష్ట జాగ్రత్త ద్రష్టలో ప్రవేశిస్తాడు. ఈ జాగ్రత్త పురుషుడు ఏమంటాడు? జాగ్రత్త ద్రష్ట ఏమంటాడు? నేను కలగన్నాను అంటాడు. నాకు ఒక కల వచ్చింది అంటాడు. మరి ఆత్మ ఎవరు? ఆత్మ శుద్ధ చైతన్యం, జాగ్రత్త ద్రష్టకి కూడా సాక్షి. ఆత్మ జాగ్రత్త ద్రష్టకి సాక్షి, స్వప్న ద్రష్టకి సాక్షి, సుషుప్తి అవస్థకి కూడా సాక్షి. ఈ జాగ్రత్త ద్రష్ట సాక్షిలో ప్రవేశించడమే మోక్షము, లేదా వాస్తవంగా మెలకువలోకి రావడం. అప్పుడే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల యందు వ్యాపించి ఉంటూ, కానీ వీటికి ఎప్పుడూ అతీతంగా ఉంటూ ఉన్న ఆ తురియ అవస్థ లేదా సాక్షి చైతన్య స్వరూపము, ఆ ఆత్మతత్వము, ఆ బ్రహ్మతత్వము మనకి బోధపడుతుంది. చూడండి, ఒకవేళ ఆత్మ మనతో మాట్లాడుతోంది అనుకోండి, ఆత్మ కూడా ఇవే మాటలు చెబుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్తున్నాడో ఆత్మ కూడా అదే చెప్పాలి, అదే చెప్తుంది. నేను అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాను అంటే, నేను జాగ్రత్త స్వప్న సుషుప్తిలో వ్యాపించి ఉన్నాను. నాలో అందరూ ఉన్నారు, కానీ నేను వాళ్ళల్లో లేను. వాళ్ళందరూ నాలో లేరు. నేనే అందరికీ కారణం అయినప్పటికీ, అందరినీ భరిస్తున్నప్పటికీ, పోషిస్తున్నప్పటికీ అందరికంటే అతీతంగా ఉన్నాను. నాకంటే వేరుగా ఇంకేమీ లేదు. కేవలం నేనే ఉన్నాను. ఆత్మ చెప్పినా అలాగే చెప్పాలి, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా అలాగే చెప్పాలి. ఈ పద్ధతిని వేదాంతంలో అధ్యారోప అపవాద పద్ధతి అంటారు. అధ్యారోప అపవాద పద్ధతి అంటే, చూడండి, నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు. ఇది అధ్యారోపణ అంటారు దీన్ని. నేను వాళ్ళల్లో లేను, వాళ్ళు నాలో లేరు. ఇది అపవాదం అంటారు. పూర్వ సంస్కారాల వల్ల మన ఇంద్రియాల్లో, మనస్సులో, బుద్ధిలో నేను, నాది అనే ఒక జంజాలం నిండిపోయి ఉంది. దాన్ని సమూలంగా తీసివేయాలి అంటే వేదాంతం ఒక ప్రక్రియని చెబుతుంది. ఆ ప్రక్రియ పేరే అధ్యారోప అపవాద ప్రక్రియ. ఇప్పుడు బట్టలు ఉతకాలనుకోండి, ముందు మనం దానికి సబ్బు రాస్తాం, తర్వాత మళ్ళీ ఆ సబ్బుని మళ్ళీ నీరుతో తీసేస్తాం. అది ఎలాగో తీసేయాలి కదా, మరి అలాంటప్పుడు సబ్బు ఎందుకు పూసినట్టు అంటే, ఆ పోతూ సబ్బు మురికిని కూడా పట్టుకుని పోతుంది కాబట్టి. అలాగే ముందు సృష్టి, దానికి కారణము, అందులో వ్యాపించి ఉండడము, ఇవన్నీ చెబుతారు. దాన్నే అధ్యారోపణ అంటారు. తర్వాత అవన్నీ ఏమీ లేవు, నేనే ఉన్నాను అంటారు. అదే అపవాదం అంటే ముందు అనేకత్వం చెప్పి
ఆ అనేకత్వంలో నేను వ్యాపించి ఉన్నానని చెప్పి, మళ్ళీ అనేకత్వం కంటే నేను అతీతంగా ఉన్నానని చెప్పి, కేవలం నేనే ఉన్నాను, నేనే సత్య వస్తువును అని చెప్పడం. అంటే ఈ మొత్తం అంతా కలిపి దీని అర్థం ఏంటి? 3 కాలాల్లోనూ సర్వత్రా సర్వదా కేవలం ఒకే తత్వం ఎప్పుడూ అస్తిత్వంలో ఉన్నది. ఆ తత్వమే భగవత్తత్వము, ఆ తత్వమే బ్రహ్మతత్వము, అదే ఆత్మతత్వము, అదే నాలో ఉన్న నేను యొక్క శుద్ధ స్వరూపము. హరి ఓం.